యెహోవా మహిమ నీ మీద ఉదయించునుగాక. దేవుని మహిమ మన సంఘము మీద ఉదయించెను. అందరూ చప్పట్లు కొట్టి మహిమ కలిగిన దేవుడు తన మహిమతో మనల్ని నింపుతున్నందుకు మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే కలుగునుగాక. ఆరబార్పై ప్రసరింప చేసిన దేవా నీకు స్తోత్రాలు. మహిమను సంఘముపై కుమ్మరించిన వాడా నీకు స్తోత్రాలు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే చెల్లునుగాక. వెరీ గుడ్. క్రొత్త సంవత్సరంలో మీరు జీవించవలసిన విధానం ఏమిటంటే గతాన్ని విడిచిపెట్టేయండి. గత సంవత్సరపు అనుభవాలు విడిచిపెట్టేయండి. సంతోషంగా బ్రతకటం నేర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. మనం సంతోషంగా ఉండాలి, మన ఎదుటివారిని కూడా సంతోషపరిచే వాళ్ళంగా ఉండాలి. యేసయ్య చెప్పిన మాట అదే 14వ అధ్యాయంలో, నా సంతోషం మీలో ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. అలాగా దేవుడు మనకు సంతోషం ఇవ్వటానికి వచ్చారు. ఆయన సంతోషంలో మనం కూడా పాలు పొందుతూ సంతోషంగా ముందుకు సాగుదాం. దేవుడు చెప్పారు చూడండి, మనకిచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, 2వ భాగం. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆల్రెడీ ఉదయించేసింది మన మీద, మన సంఘం మీద. అసలు ఆ మహిమ మనకు పొందుకోవాలి అంటే మనం ఎలా జీవించాలి? మహిమ పొందుకున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళందరూ ఆయనకి మహిమ స్వరూపుడు అని పేరు పెట్టారు. స్తోత్రం చెప్పండి. అసలు దేవుని మహిమ ఎలా ఉంటుంది, ఎవరు పొందుకున్నారు, ఎప్పుడు పొందుకుంటారు? ఈ సందేశాన్ని మధ్యాహ్నం మనం దేవుని సన్నిధిలో వినబోతున్నాం. ఇప్పుడు కార్యక్రమాల్లో ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం మరి హ్యాపీగా నెమ్మది కలిగి సంతోషంగా జీవించడానికి క్రొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆశీర్వాదం అనేది వర్షం, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను, భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన దేవుడు మన దేవుడు. అందరూ ఈ శుభ సమయంలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రారంభ గడియల్లో వర్షం చప్పట్లు కొట్టాలి, అందరు కొట్టాలి. ఆగండి. నా నూతన సంవత్సరాన్ని బట్టి ఆశీర్వాదపు వర్షాన్ని ప్రభు మనపై మహిమ రూపంలో కుమ్మరించునుగాక. రెడీ? నీళ్ళు తాగాలనుకున్న వాళ్ళు తాగొచ్చు. మన మీద ఉన్న భారం అంతా తొలగిపోయిందండి. నాకైతే చాలా నెమ్మదిగా, మనిషి అంతా తేలిగ్గా ఉన్నట్లుగా ఆత్మదేవుడు 3 సార్లు నన్ను అలా తాకినట్లు స్పర్శ నేను చూశాను. అందరూ ఆత్మదేవునికి చప్పట్లు కొడుతూ కనపడదు. మన మధ్యలో ఆత్మదేవుడు సంచరిస్తున్నారు. ఆత్మ చెప్పు సంగతులు చెవులు ఉన్న వాళ్ళు కూడా స్తోత్రం చెప్పాలి. ఇందాక మనం విన్న సందేశాన్ని బట్టి ప్రతి దినం కూడా వాక్యాన్ని చదవాలి, వాక్యం అలా ఉందో లేదో చూడాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. మరి ఆత్మదేవుడు చక్కని విషయాలు మనకు చెప్పారు. ఆ విధంగా కొనసాగుదాం. అందరికి పనిచేశారా? ఇంకెవరు? ఆ కేక్ కటింగ్ టైంలో అందరం లేచి నిలబడదాం. ఇక్కడి నుంచి వెలుగు ప్రకాశించాలి. చూడండి, యెషయా గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని చదవండి. మన్నించాలి, యెషయా గ్రంథంలోనూ ఉంది, యోహాను సువార్తలో ఉన్న మాట చదవండి. 1వ అధ్యాయంలో యోహాను సువార్త ఎన్నో వచనమండి? 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మనల్ని దేవుడు వెలిగిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేసి మేము ఈ క్యాండిల్ వెలిగిస్తాం. అయితే ఇక్కడి నుంచి ఈ వెలుగు
అందరి క్యాండిల్స్లో వెలగాలి. ఆ క్యాండిల్ నీ జీవితానికి సాదృశ్యం. అది వెలుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, పక్కోళ్ళకి తగలకుండా చాలా జాగ్రత్తగా పట్టుకుని ఆ క్యాండిల్ వెలుగుతుండగానే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పావు. నా ఆత్మ నువ్వు పెట్టిన దీపం. ఈ విధంగా నా యొక్క జీవితం కూడా నిత్యము వెలుగుతూ ఉండాలి ప్రభు అంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ క్యాండిల్లు మీరు వెలిగించిన తర్వాత ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాలు పొందుదాం. నింగిని నేలను ఏకము చేసిన పండుగ, నింగిని నేలను ఏకము చేసిన పండుగ, నింగికి నేలకు నిచ్చెన వేసిన క్రొత్త ఏడు మొదలు పెట్టేను అనండి అందరూ ఒకసారి. క్రొత్త ఏడు మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. హల్లెలూయా. పాట అంతా అందరు నాతో పాటు చెప్పండి. యేసయ్యా ఈ క్యాండిల్ వెలుగుతున్నట్లు నా జీవితాన్ని నిత్యము వెలుగుతూనే ఉండే దీపంగా ఆశీర్వదించండి. ఆమేన్. ఒకసారి లైట్లు కూడా ఆర్పేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అది కొంచెం పైకెత్తి ఇలా కదిలితే చాలా సంతోషంగా, నిజంగా దీపం అంటూ వెలిగితే మనకి ఎంత ఆనందం. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతును. సర్వేశ్వరుండు నాన రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతును. చెప్పాను కదా, మీకు పంచిన కేక్ మీరే తినకుండా మీ ఎదుటి వాళ్ళకి తినిపించాలి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అన్న కూర్చోండి. నూతన పరచము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము, పాత విగతి. నీ తల్లిదండ్రుల సన్మానించి
నీ నిబంధన గైకొనిన ఎడల సని మని పా మరి సా సని ప మని సరి మ ప మరి సని సా నీ తల్లిదండ్రుల సన్మానించి నీ నిబంధన గైకొనిన ఎడల దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ కృపతో నన్ను నింపెదనంటివే దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ కృపతో నన్ను నింపెదనంటివే నీ కృపతో నన్ను నింపెదనంటివే నేనేమయ్యున్నాను అది నీ కృప జీవించి ఉన్నానంటే అది నీ కృప నేనేమయ్యున్నాను అది నీ కృప జీవించి ఉన్నానంటే అది నీ కృప దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ దీవెనలతో నింపిన దేవా దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ దీవెనలతో నింపిన దేవా యేసయ్యా యేసయ్యా నేనేమయ్యున్నాను అది నీ కృప జీవించి ఉన్నానంటే అది నీ కృప నేనేమయ్యున్నాను అది నీ కృప జీవించి ఉన్నానంటే అది నీ కృప దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ దీవెనలతో నింపిన దేవా దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేసి నీ దీవెనలతో నింపిన దేవా